భారతీయ జనతా పార్టీ 47వ స్థాపన దివాస్ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పార్టీ కార్యాలయం పైన పార్టీ జెండాను జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి ఎగరవేశారు। ఈ సందర్భంగా పార్టీ స్థాపకులకు మహానేతలకు ఘన నివాళులు అర్పిస్తూ పార్టీ అభివృద్ధికి ప్రతి కార్యకర్తలు కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు। దేశ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీ మరింత బలపడాలని ఆకాంక్షించారు। భారతీయ జనతా పార్టీ 1951లో జనసంఘ ఆవిర్భవించి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి ఆలోచన మేరకు జనసంఘ ఉద్భవించిన తర్వాత 1980లో అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీగా పరివర్తనం చెందింది। మరి అప్పటి నుండి ఇప్పటి వరకు 46 సంవత్సరాలు పూర్తి చేసుకొని 47వ సంవత్సరంలో అడుగుడుతున్న తరుణంలో మరి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ యొక్క జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది। ఏకాత్మ మానవతా సిద్ధాంతంతో ప్రారంభించబడిన భారతీయ జనతా పార్టీ అంత్యోదయ విధానాన్ని అనుసరిస్తూ భారత్ మాతాకి జై అనే నినాదంతో ముందుకు పోతున్నది। 2 ఎంపీ సీట్లతో ప్రారంభించిన ఈ ప్రారంభం ఈరోజు 282 సీట్లగాను అత్యధిక పార్లమెంటు సీట్లను సాధించి మరి అధికారంలో ఉన్నది। అదే రకంగా దేశంలో సుమారు 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో అధికారం దిశగా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటున్నాం। ప్రపంచంలోనే అత్యంత సభ్యత్వం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ। మరి ఈరోజు భారతదేశాన్ని విశ్వ విపణిలో విశ్వ గురువుగా ఉంచడానికి కోసం గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఏదైతే భారతదేశం ముందుకు పోతున్నదో అదే రకంగా రానున్న రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత అభ్యుదయం దిశగా తీసుకుపోతామని తెలియజేస్తున్నాం। భారత్ మాతాకి జై।